నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. నేటి నుండి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస రుద్రహోమ పూజలు, త్రిశూల స్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవాలు. స్థానికులకు మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం టీటీడీ కల్పించడం హర్షణీయం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలకు పాలాభిషేకం నిర్వహించిన జనసేన నాయకులు. మహిళలు పింక్ టాయిలెట్లను వినియోగించుకోవాలి. నగరంలో పలుచోట్ల పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ. తిరుపతిలో జాబ్ ఆవిర్భావ వేడుకలు. జర్నలిస్టుల సంక్షేమానికి జాబ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందన్న జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కార్తీక దీపశోభతో ఆలయం అలరించింది. ఆధ్యాత్మిక క్షేత్రం హరోహర నామస్మరణతో మారుమ్రోగింది. కార్తీక పౌర్ణమి అత్యంత విశిష్టమైనదని పండితులు తెలియజేయడంతో వాయులింగేశ్వరుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం మహిళా భక్తులు అత్యంత కఠోర ఉపవాస దీక్షలతో కార్తీక దీపాలు వెలిగించి విశిష్ట పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం సారథ్యంలో కార్తీక మాసం 3వ సోమవారం రోజు సందర్భంగా భరద్వాజ తీర్థం కోనేరులో 1,00,000 దీపారాధన కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఈ ఏడాది కార్తీక మాసం వాయులింగేశ్వరుడు స్వయంభుగా వెలిసి శ్రీకాళహస్తీశ్వర ఆలయ పట్టణమంతా దీపాల కాంతితో నింపారు. అలాగే ఒక్కరోజు కోనేరులో 1,00,000 దీపాలను వెలిగించాలని దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈ మేరకు భరద్వాజ తీర్థంలో కోనేరులో సోమవారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు 1,00,000 దీపారాధన చేయాలని సంకల్పించింది. ప్రదోష సమయంలో దీపారాధన సర్వ శుభాలకు అవకాశమని పండితులు తెలిపారు. దేవస్థానం ఈ బృహత్తర కార్యక్రమాన్ని పట్టణవాసులంతా మహిళా భక్తులు సద్వినియోగం చేసుకుని దీపారాధన కార్యక్రమంలో పాల్గొని దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమాన్ని కార్యనిర్వహణ అధికారి బాపిరెడ్డి పర్యవేక్షణలో అత్యంత ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం రుద్రయాగం మంగళవారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరగనున్న హోమ మహోత్సవాలలో భాగంగా నవంబర్ 29వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహృతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రశతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఓ దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆచమన చందన తాంబూలం సమర్ప్య లక్ష్మీ సపత్యో అపరాధ సహస్రాని క్రియంతే హర్నిశం భజ. జర్నలిస్టుల సంక్షేమానికి జాబ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. జాబ్ యూనియన్ 32వ ఆవిర్భావ వేడుకలను మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జాబ్ తిరుపతి జిల్లా అధ్యక్షులు, తిరుపతి ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జాబ్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అక్రిడేషన్లు కోత పెట్టకుండా అందరికీ మంజూరు అయ్యేలాని, ప్రైవేటు విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ అందించేలా చూడాలని, జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ను మరింత అభివృద్ధి పరచాలని, బస్సు, రైల్వే పాసులను సకాలంలో అందేలా ప్రభుత్వం చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాబ్ నాయకులు మునికృష్ణయ్య, రమణారెడ్డి, పీటర్, నాగార్జున, శేఖర్,
శ్రీనివాసులు, రోషన్, చంద్రశేఖర్, గోపి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ఆవిర్భవించి 32 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో ఆవిర్భావ వేడుకలను జరుపుకోవడం జరుగుతున్నది. ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్నటువంటి జర్నలిస్టులైన రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు ఈ రోజు ప్రభుత్వానికి ప్రజల యొక్క గొంతుకగా వినిపిస్తూ ముందుకెళ్తున్నటువంటి అనేక సంఘటనల్లో జర్నలిస్టులని సంఘటితం చేస్తూ ఈ రాష్ట్రంలో జాప్ ఆవిర్భవించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా జాబ్ కమిటీ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అర్హులైనటువంటి జర్నలిస్టులకు పెండింగ్ లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలను మంజూరు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి జాబ్ యూనియన్ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. టీటీడీ బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయాలు హర్షణీయమని కిరణ్ రాయల్ అన్నారు. శ్రీవారి భక్తులకు, సామాన్య ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, శ్రీవారి దర్శనం టికెట్ల వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని గతంలో ప్రశ్నించిన విషయం గుర్తు చేశారు. నిన్నటి దినం తిరుమలలో మఠాల పేరుతో ఆశ్రమాలు కట్టడాలపై, టూరిజం పేరుతో జరుగుతున్న అవినీతి అక్రమాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి వినతి పత్రం అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు శ్రీవారి భక్తులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ తెలియజేశారు. స్థానికులకు మొదటి మంగళవారం దర్శన భాగ్యాన్ని కల్పించినందుకు తిరుపతి ప్రజల తరఫున ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అన్య మతస్థులతో టీటీడీ బోర్డు వారు సంప్రదించి వారికి అనుగుణంగా వారిని బదిలీ చేసే నిర్ణయం తీసుకోవడం శ్రీవారి భక్తులకు సంతోషాన్ని కలిగించే విషయమని పేర్కొన్నారు. సనాతన ధర్మం కాపాడవలసిన బాధ్యత హిందువులపై, ముఖ్యంగా టీటీడీ బోర్డులపై కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా మార్చడం మంచి పరిణామమని, సముద్రాలపై బ్రిడ్జ్ నిర్మిస్తే సేతు అని పెడతారని అన్నారు. మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాష్ని, మనోజ్, హేమంత్, శ్రీనివాసులు, ఆది, సుమంత్, సాయి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో తిరుపతి ఇదే 4 కాల మండపం కాడ ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారం రాగానే ప్రతి మంగళవారం మొదటి వారంలో స్థానికులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన చంద్రబాబు గారితో మాట్లాడి, టీటీడీ చైర్మన్ గారితో మాట్లాడి తిరుపతి ప్రజలకు ఒక ఆశ. మన స్థానికులు ఈరోజు షిరిడీకో, అయ్యప్ప టెంపుల్కో, ఇంకో టెంపుల్కో పోయినా స్థానికులకు ప్రియారిటీ ఇచ్చేవారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగేది కాదు. చాలా బాధాకర విషయం. అలాంటిది స్థానిక ఆధార్ కార్డుకి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ప్రజలు మనం అందరం ఇక్కడ పుట్టి పెరిగాం కాబట్టి రాజకీయాల పట్ల అతీతంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. నిన్న పాలక మండలిలో అనేక అంశాలు చూసాం. ముఖ్యంగా విశాఖ శారదాపీఠం, జనసేన పార్టీ అధికారంలో వచ్చిన 3వ రోజే విశాఖ శారదాపీఠం కాడికి వెళ్ళాం. అక్రమ కట్టడాలు కట్టారు. 5,000 స్క్వేర్ ఫీట్ అక్రమంగా నిర్మించుకున్నారు. 6 అంతస్తులు 5 స్టార్ భవనం కట్టుకున్నారు. కూల్చేయాలని చెప్పి అప్పుడు మేము అక్కడ నిరసన వ్యక్తం చేస్తే నిన్న పొద్దున 9:45 టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారు కలిసి వినతి పత్రం ఇచ్చారు. భవిష్యత్తులో అక్రమ కట్టడాలు ఇంకా వస్తాయని చెప్తే వెంటనే స్పందించారు టీటీడీ చైర్మన్ గారు. మనం చూసుంటాం, ఇదే ప్రెస్ క్లబ్ లో వారం క్రితం నేను టూరిజం గురించి మాట్లాడా. 400 కోట్ల స్కామ్ జరిగింది టూరిజం లో. రోజా, పెద్దిరెడ్డి వర్గీయులు, ధనంజయ రెడ్డి, మల్లారెడ్డి, ఇక్కడున్న ఎవరైతే డీబీఎం ఉన్నారో వీళ్ళంతా కలిసి డబ్బులు పంచుకున్నారు. ఆధారాలతో పాటు సిబిఐకి అప్పగిస్తానని చెప్పి నేను ఇదే ప్రెస్ మీట్ చెప్పాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భక్తులకి, ప్రజలకి జనసేన పార్టీ ఎప్పుడు అండ ఉంటుంది. శ్రీవారి భక్తుల విషయంలో టీటీడీ స్కామ్ 400 కోట్ల టికెట్లు కొట్టేశారో చెబితే చాలా మంది ఎలా జరుగుతుంది అన్నారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి టీటీడీకి, ప్రభుత్వానికి సమర్పించాము. నిన్నటి దినం టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు చేశారు. సనాతన ధర్మం కాపాడాల్సిన బాధ్యత, తిరుమల హిందువుల మనోభావాలు కాపాడాలంటే ఖచ్చితంగా అన్నమసతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టీటీడీ నుంచి పక్కకి తప్పించాల్సిన బాధ్యత ఉంది. ఇది కూడా జనసేన పార్టీ దీన్ని కూడా సీరియస్గా తీసుకుని మేము దీని మీద కూడా నెక్స్ట్ ఇంకొక వారం తర్వాత దాని మీద కూడా వివరాలు సేకరిస్తాం. ఆ రోజు ఉన్న టీటీడీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు శ్రీనివాస సేతు, నిన్న చైర్మన్ గారు అంటున్నారు సేతు అంటే ఏమన్నా మీకు అర్థం ఉందన్నాడు. చెప్పాను, సముద్రాల మీద వేసే సేతు. తిరుపతి ఆడ సముద్రం లేదే, కావాలంటే తీసుకొస్తారేమో వాళ్ళు అనుకున్నాం. సముద్రం తిరుపతిని కూడా శ్రీనివాస సేతు తిరుపతి ప్రజలు ఈరోజు కూడా అర్థం కాల. గరుడ వారదంటేనే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. గరుడ వారదంటేనే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అలాంటి గరుడ వారధి మళ్ళీ ఆ పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది.
రెండు వేర్వేరు సంఘటనలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 35 ఎర్రచందనం దుంగలను, ఒక కారును, ఒక లారీని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ అమలులో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ పర్యవేక్షణలో డీఎస్పీ జి బాలిరెడ్డి మార్గనిర్దేశంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వారి ద్వారా రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐలు కేఎస్కే లింగాధర్, టి విష్ణువర్ధన్ కుమార్ టీం ఏర్పేడు మండలం చింతలపాలెం చెక్పోస్ట్లో 3 వ్యక్తులు ఒక వాహనంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తూ ఉండగా పట్టుకుని వారి నుంచి కారు, 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని 3 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కడప సబ్ కంట్రోల్లోని ఆర్ఐ ఎం చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డి టీం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పాత పాటివారిపల్లి గ్రామానికి సమీపంలోని నిషేధిత అటవీ ప్రాంతంలో దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ వద్ద కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా అందులో ఒకరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 25 ఎర్రచందనం దుంగలను, ఒక లారీని వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేయగా సిఐ ఎం సురేష్ కుమార్, ఎస్ఐ సిహెచ్ రఫీ దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన ముద్దాయిలను విచారించగా వారు తమిళనాడుకు చెందిన 3, కర్ణాటకకు చెందిన 1గా గుర్తించారు. ఈ కేసు వెనుక ఉన్న ఇతర స్మగ్లర్లను అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఆపరేషన్ నందు పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ఆయన రివార్డులను ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘనంగా నివాళి అర్పించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందని అన్నారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ను 2గా చేసి పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి గెలిచిన భారతదేశాన్ని బలోపేతం చేసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని అన్నారు. చాలా దూరపు చూపు ఉన్న వ్యక్తి ఇందిరాగాంధీ అని అన్నారు. ఆమె పేదల కొరకు ఎన్నెన్నో మంచి పనులు చేసిందని అన్నారు. 11 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ దేశానికి పేదవాళ్లకు ఉపయోగపడే ఒక్క మంచి పని కూడా చేయలేకపోయారని విమర్శించారు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయని తెలిపారు. దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకురాలు ఆయమ్మ ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అందులో పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్ 2 భాగాలు చేసి భారతదేశానికి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా చాలా దూరపు చూపుతో యుద్ధాన్ని 1971లో ప్రకటించి 2గా చేసి భారతదేశాన్ని బలోపేతం చేసినటువంటి గొప్ప మహానాయకురాలు ఇందిరాగాంధీ. గొప్ప దేశభక్తి పరురాలు. ఆయమ్మ పేదవాళ్ల కొరకు ఎన్నో మంచి పనులు చేశారు. మరి గరీబీ హఠావో అని చెప్పి కోట్ల మందికి దేశంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకు పొలాలు ఇవ్వడం జరిగింది. ఆ పొలాలే ఈరోజు గొప్ప బలమైంది. ఒక్కొక్కరు కోటీశ్వర్లు అయినారు పేదవాళ్ళు అని అంటే ఇందిరాగాంధీ ఆలోచన విధానం భూ సంస్కరణ. మరి బ్యాంకుల జాతీయకరణ వల్ల కనీసం పేదవాడు బ్యాంకు దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చుకోగలుగుతున్నాడు. మరి నిరుద్యోగి వెళ్ళి డబ్బు తెచ్చుకోగలుగుతున్నాడు. అందరికీ అందుబాటులో ఉన్నాయి బ్యాంకులు. ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంకులు, ఈరోజు జాతీయ బ్యాంకులు ఇవ్వడం ఆయమ్మ తీసుకున్నటువంటి నిర్ణయం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయినాయి ఈ ప్రాంతీయ పార్టీలు. గత 10 ఏళ్లలో ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలదు. భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారని తెలియజేస్తూ ఇందిరాగాంధీకి ఘనమైనటువంటి నివాళులు తిరుపతి నుంచి పుణ్యక్షేత్రాల నుంచి నేను మనకి కాంగ్రెస్ పార్టీ తరఫున పక్కనే ఉన్నటువంటి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరి గోపి గారు, పక్కనే ఉన్నటువంటి యువ నాయకులు వెంకటేష్ గారు, అందరం మేము ఘనమైనటువంటి నివాళులు ఇందిరాగాంధీ తెలియజేస్తూ మహిళల కోసం ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్స్ మహిళలు వినియోగించుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ నార్పిరెడ్డి మౌర్య మహిళలకు పిలుపునిచ్చారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన పింక్ టాయిలెట్స్ ను శ్రీనివాసం వద్దనున్న మరుగుదొడ్లను మంగళవారం కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ నారపిరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ నగరంలో మహిళల కోసం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రత్యేకంగా పింక్ టాయిలెట్ ఏర్పాటు చేశామని అన్నారు. అయితే మహిళలు ఈ పింక్ టాయిలెట్ ను సరిగ్గా వినియోగించుకోవడం లేదని తెలిపారు.
ఇందులో మరుగుదొడ్లతో పాటు పిల్లలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా గది ఏర్పాటు చేశామని, మహిళలు ఉచితంగా వినియోగించుకోవచ్చునని అన్నారు. నగరంలో కూడా పలుచోట్ల నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని, అందులో వినియోగించుకోలేని వాటిని తొలగిస్తామని అన్నారు. ప్రజలకు అవసరమైన చోట ఏర్పాటు చేసేలా ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశామని తెలిపారు. ఆయా ప్రాంతాలలో ప్రజల అవసరాలను బట్టి మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఎక్కడంటే అక్కడ వెళ్లలేరు కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని, వాటిని వినియోగించుకోవాలని అన్నారు. నగరంలో ఉన్న అన్ని మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా మనము ఈ పింక్ టాయిలెట్ అనేది మనకి కార్పొరేషన్ పరిధిలో ఒకటి కన్స్ట్రక్ట్ చేసాము లాస్ట్ ఇయర్ వాటర్ ప్లస్ కింద. అది చాలామందికి ఇంకా ఆడవాళ్ళకి అవగాహన లేకపోవడము, ఇంకా ఫ్లోటింగ్ అనేది తక్కువ ఉంది అక్కడ. సో అక్కడ బోర్డ్స్ కూడా పెట్టేసి అవగాహన పెంచుతాము. పింక్ టాయిలెట్ అది కూడా ఉచితంగా ఓన్లీ ఆడవాళ్ళకి అండ్ ఆల్సో చేంజింగ్ రూమ్, పిల్లలకి చేంజింగ్ కోసం పెట్టడం జరిగింది. అది అందరు వాడుకోవాలి. అలాగే మిగతా ఏవైతే టాయిలెట్స్ అండ్ యూరినల్స్ ఉన్నాయో వాటిని కొన్ని డిఫెక్ట్ అయి ఉన్నాయి మన సిటీలో. సో అవి ఐడెంటిఫై చేసేసి అవి రిమూవ్ చేస్తాము. ఆపరేషనల్ పెడితే ఈ ప్లేసెస్లో వాడుకుంటారనేవి కూడా ఇంజనీరింగ్ వాళ్ళకి చెప్పాము, ఐడెంటిఫై చేసేసి ఆపరేషన్లో తీసుకురావాలనేసి. ఎందుకంటే ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ ఎక్కువ కాబట్టి, యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి చాలా తక్కువ ధరతోనే మనం టాయిలెట్స్ రన్ చేసి వాళ్ళకి క్లీన్గా పెడితేనే యూస్ చేసుకోగలుగుతారు. అదర్వైజ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, పిల్లలకి ఎక్కడంటే అక్కడ వెళ్ళలేరు కాబట్టి అందుకు ఈ టాయిలెట్స్ పైన ఫోకస్ చేసి ఏవైతే మనకి ఇంకా 29 టాయిలెట్స్ ఉన్నాయో వాటిని కూడా క్లీన్గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాం. తిరుపతి స్థానికులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం పునరుద్ధరిస్తూ టీటీడీ పాలక మండలి తీర్మానం చేయడం పట్ల ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. స్థానికులకు నెలలో మొదటి మంగళవారం స్వామివారి దర్శనం భాగ్యం కల్పిస్తామని ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీని టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలో నెరవేర్చడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు, అధికారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను అమ్ముకోవడం వల్ల స్థానికులకు దర్శన భాగ్యం రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికులకు నెల శ్రీవారి దర్శన భాగ్యాన్ని పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, తిరుపతి ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలో ఆ వినతి పత్రం అమలు నిర్ణయం తీసుకోవడం పట్ల తిరుపతి ప్రజల తరఫున వీరందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా 2019లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గరుడ వారధికి అలిపిరి వద్ద భూమి పూజ నిర్వహించారని ఎమ్మెల్యే తెలిపారు. అయితే గత ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ఫ్లైఓవర్ పేరు మార్చిందని ఆయన విమర్శించారు. టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలోనే ఫ్లైఓవర్ పేరును తిరిగి గరుడ వారధిగా మార్చడం సంతోషంగా ఉందని తెలిపారు. తిరుమల పవిత్రతను పునర్ప్రతిష్ఠించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి అనేక నిర్ణయాలు తొలి సమావేశంలోనే తీసుకోవడం శుభ పరిణామమని జిల్లా యువజన బీసీ సంఘం జేఏసీ అధ్యక్షుడు, జిల్లా జనసేన నాయకుడు నెలవాయి మురళీకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు తిరుపతి ప్రజలకి చాలా శుభదినంగా అందరూ భావిస్తున్నారు. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు ఎలక్షన్ ముందే ఎన్నికల్లో తిరుపతి స్థానికులకి ప్రతి నెల మంగళవారం దర్శనం కల్పిస్తామని గట్టి హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆరణి శ్రీనివాసులు గారు కానీ అనేక విధాల పట్టుబట్టి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా విన్నవించి ఈరోజు ఈ కృషి పట్టుదల ఆరణి శ్రీనివాసులు గారిదే అని తెలియజేస్తున్నాను. మా ఇంటి స్థలాలకు రక్షణ కల్పించండి అంటూ వేడుకుంటున్నారు తిరుపతి రూరల్ ప్రాంతంలోని కేఆర్ నగర్ వాసులు. 2007లో సర్వే నెంబర్ 249/4 మరియు 249/5లో తుడా అప్రూవల్ లేఅవుట్ కింద దాదాపు 22 మంది ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి కూడా ఈ స్థలాలు మొత్తం తమ స్వాధీనంలోనే ఉందని, ఈ మధ్యకాలంలో కొందరు ఆ స్థలాలు నాది అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నారని వాళ్లు వాపోయారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడారు. మేము 2007లో 17వ నంబర్ ప్లాటు 18వ నంబర్ ప్లాటు కొనుక్కున్నాము. తుడా అప్రూవల్ బిట్ అని చెప్పేసి కొనుక్కున్నాము మేము. తర్వాత అప్పుడే కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము. అది పడిపోయింది. 2020 మార్చిలో మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకునేసి రేకుల షెడ్ వేసుకుందామనేసి వచ్చినాము. రేకుల షెడ్ వేసే ముందు ఆ రోజు 2002 మార్చి 2వ తేదీ నేను ఇక్కడ పని వాళ్ళు పెట్టి చేయించుకుంటా ఉన్నాను. తుంగా బాలకృష్ణ, భాస్కర్ నాయుడు, కారపాకల భాస్కర్ నాయుడు,
పులిచెర్ల మురళీధర్ రెడ్డి వాళ్ళు ముగ్గురు ఒక 30-40 మందితో కలిసి వచ్చి పని ఆపించినారు. ఎందుకు పని ఆపిస్తున్నారు అని అడిగితే ఇది మా ల్యాండు అని చెప్పి అన్నారు. మా అబ్బాయి లేదు, నేను ఒక్కటే ఉన్నాను, నేను మా వాడికి ఫోన్ చేస్తే అమ్మ నువ్వు 100కి ఫోన్ చేయి, నేను టైం పడుతుంది అన్నాడు. నేను 100కి చేశాను. కానిస్టేబుల్ వచ్చి మీరు తిరుచానూరు పోలీస్ స్టేషన్కి రండి, అక్కడ వచ్చి స్టేషన్లో ఇద్దరిని తీసుకెళ్ళినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సిఐ గారు ఏమన్నారంటే అమ్మ మీరు సర్వే చేసి ఎవరిదో తేల్చుకున్న తర్వాత ల్యాండ్కి వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఇప్పుడు ఏమరా అంటే ముందు గత ప్రభుత్వంలో రాజకీయ నాయకులు పేర్లు చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేసినారు, ఇప్పుడు రాజకీయ నాయకుల పేరు పెట్టి ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు మా భర్త కూడా లేదు, నేను ఒక సీనియర్ సిటిజన్ను, నా వయసు 61. ఇప్పుడు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో A3గా నేను రాడ్లు ఎత్తుకొని కొట్టినట్టు కంప్లైంట్ పెట్టున్నాడు. అదే సెప్టెంబర్ 20వ తేదీ నాకు హెల్త్ బాగాలేక మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. చెన్నై పోయి అడ్మిట్ అవ్వమంటే కూడా 15 డేస్ తర్వాత వచ్చి అడ్మిట్ అవుతాను. షుగరు, బీపీ, థైరాయిడ్ ఉంది. నా టెన్షన్లో నేనుంటే నన్ను A3గా ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ చేసినారు. 2020లో నేను పెట్టిన కేసుకు ఇంతవరకు అతిగతి లేదు. ఇప్పుడు నేను అతన్ని కొట్టినట్టు నా మీద రిజిస్టర్ చేస్తే ఇది ఎంతవరకు న్యాయం మీరే చెప్పాలి. సో ఇది మా పొజిషన్లోనే ఉంది, మా కాంపౌండ్లో ఉన్నాయి. ఇది 100% దౌర్జన్యం జరుగుతోంది. సీఎం గారు, డీసీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, లోకేష్ గారు మీ దృష్టికి వాళ్ళు తీసుకొని రావడం కాదు, మేము కూడా తీసుకొస్తా ఉన్నాము. ఇది హార్డ్ అండ్ మనీతో అందరూ ఉద్యోగస్తులు, మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కున్న చిన్న చితక సైట్లు, ఎకరాలు కాదు ఇవి. ఈరోజు ఎక్కడో ఎవరో ఏదో చేసి దొంగ డాక్యుమెంట్లు తీసుకొచ్చి ఏదో మేనేజబుల్గా చేసుకొని తీసుకొస్తే వీటిని మేము ఏం చేయమంటారు, మాకు న్యాయం ఎలా జరుగుతుంది అనేది మిమ్మల్ని మేము అభ్యర్థిస్తున్నాము. లోకల్ ఎమ్మెల్యే గారు, మీ ఎమ్మెల్యే గారు అన్న కొడుకు ఎస్పీ గారు మీ పేర్లు వాడుతున్నారండి. మీ దగ్గరికి మీడియా మిత్రుల సహాయంతో మీ నోటీసుకు కూడా తీసుకొస్తున్నాం. ఇవి ఎంతవరకు నిజం, ఈ తుంగా బాలకృష్ణ అనేవాడు ఎంతవరకు నిజం అనేది మీ నోటీసుకి తీసుకొస్తున్నాం అండి. మీరే న్యాయం చేస్తారనుకుంటున్నాం. విచారణ జరపండి 100% పోలీసు వారు మీరు విచారణ జరిపి మాకు న్యాయం చేయండి. ఆబ్వియస్గా మేము వీఆర్ నాట్ గోయింగ్ ఆర్ వీఆర్ నాట్ లాన్ ఏదో పక్కన తీసుకెళ్ళిపోయే సిటిజన్స్ కాదు. ఆబ్వియస్గా విచారణ చేసి మాకు న్యాయం చేయండి అంటున్నాం. సంకటహార చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించారు. సుముఖశ్చై కదంతశ్చ కపిలో గజకర్ణకం లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప. మంగళవారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెంకిచ్చేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి, రెండవది సంకటహర చతుర్దశి. పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్దశి లేదా సంకటహర చతుర్దశి వ్రతం అంటారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్దశి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితుడు సురేష్ స్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తోణమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం గణేశాయ నమః. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే కార్తీక మాసే కుజవాసరే అన్నట్లు ఈరోజు మంగళవారం మంగళకరం. సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడికి అగ్రజుడు, అనుజుడు. దీనికి ఈరోజు సంకటహర చతుర్థి. విశేషంగా కార్తీక మాసము సంకటహర చతుర్థి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆ సంకటాన్ని పోగొట్టే చతుర్థి వినాయకుడికి ఈరోజు విశేషంగా మన గోపీనాథ్ రెడ్డి గారు, చెంగారెడ్డి గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతీ నెల చేస్తున్నాం అభిషేకము, పూజ, అర్చన అన్ని. ఆ విధంగా ప్రదోషకాలంలో సాయం సంధ్యా వేళ మంగళకరమైన మంగళవారం ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి విశేషం. అట్లే వినాయకుడికి చతుర్థి రావటం మనందరికీ ఇది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, అన్నిటినీ ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఇచ్చే మన సంకల్ప వినాయక సాగర్ సంకల్ప వరసిద్ధి వినాయకుడు ఇస్తారని ప్రతి నెల చేస్తున్నాము. అట్లే ఈ మాదిరి ప్రదోషకాలంలో సాయం సంధ్యా వేళలో అభిషేకం అన్ని చేస్తున్నాం. జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై. కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు, చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు ఏ వేదిక ఎక్కినా రాయలసీమ చిన్నోడు, రాళ్ల మీద బతికేవాడు,
రాగాలే ఎగిరిపోయేనా అనురాగానికి అందేవాణ్ణి అంటూ గొంతెత్తిపాడి అందరి మన్ననలు అందుకున్న ప్రతిభామూర్తి పులకంటి కృష్ణారెడ్డి అని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. పులకంటి కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా కళాకారులు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రచయిత, కవి, రంగస్థల నటుడు, రాయలసీమ చిన్నోడు పులికంటి కృష్ణారెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. పులికంటి కృష్ణారెడ్డి గారు ఎన్నో నవలలు, కవితలు రాసి అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయన తిరుపతి వాసి, ఇక్కడే బండ్లీదిలో ఆయన నివాసం ఉండేవారు. ఆయన నవలలు, కవితల ద్వారా ఎందరో అందరి దగ్గర అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయన ఏకపాత్రాభినయం, దుర్యోధన పాత్ర వేసి ఆయనకు ఎంతో ఇష్టమైన పాత్ర దుర్యోధన పాత్ర. మయసభలో ఆయన దుర్యోధన పాత్ర వేసి తిరుపతి వాసుల్లో అందరికీ సుపరిచితులయ్యారు. ముఖ్యంగా ఆయన నవలలు, కవితలు చిత్తూరు జిల్లా మాండలికం భాషలో రాసి ఆయన రాయలసీమ చిన్నోడుగా ప్రసిద్ధి చెందారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పిస్తుంది. పులకంటి కృష్ణారెడ్డి గారు ఒక కవి, రచయిత్రి, ఒక నటుడు కూడా. ఆయన అన్ని విధాల ప్రజల కోసం అనేక రచయితలు రచించి జ్ఞానం కలిగే విధంగా రచయితలు రచించడం జరిగింది. ఆయన 17వ వర్ధంతి రాయలసీమ రంగస్థలి తరపున జరుపుకోవడం, ఆయన సామాన్య వ్యక్తిగా ప్రజల్లో ఆయన చూస్తే కవి అనుకోరు చూసినట్టయితే ఆ వ్యక్తిని. అటువంటి సామాన్య జీవితం గడిపినటువంటి గొప్ప ఉన్నతమైన వ్యక్తి పులికంటి కృష్ణారెడ్డి గారు. ఆయన వర్ధంతి జరుపుకోవడం ఎంతో మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి భగవంతుడి యొక్క తిరుపతిలోని అన్నమయ్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో డిసెంబర్ 11వ తేదీని గీతా జయంతిని పురస్కరించుకొని భారీ స్థాయిలో శోభాయాత్రను నిర్వహించనున్నామని అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి స్వామి విజయ్ శంకర్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఇప్పుడు మేము కోరేది ఏంటంటే, తిరుపతి ఒకే చోట కాకుండా హరినామ సంకీర్తన అనేక చోట్ల తిరుపతి అనుబంధ పుణ్యక్షేత్రాలైనటువంటి కపిలతీర్థం, అలివేలు మంగమ్మ, గోవిందరాజుల స్వామి గుడి, ఇటువంటి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా హరినామ సంకీర్తన ప్రారంభించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు భజనలు చేయాలనుకున్న బృందాలు ఒక 25,000 బృందాలు ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణలో. వాళ్ళకు భజన చేస్తే చాలు మేము వైకుంఠంలో ఉన్నంత పుణ్యం అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అన్ని బృందాలకు భజన చేసే అవకాశం రావాలంటే అన్ని చోట్ల కూడా హరినామ సంకీర్తనలు ప్రారంభించాలి. అడుగు అడుగున గోవింద నామస్మరణ జరిగితే తిరుపతిలో చక్కగా ఆ వైబ్రేషన్స్తో తిరుపతి అంతా కూడా చక్కటి వాతావరణం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాల్లో హరినామ సంకీర్తన బాగా జరిగితే దేశంలోనే గొప్ప మార్పులు వస్తాయి. హరినామ సంకీర్తనగా ఆ శక్తి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఒంటిమిట్టలో మేము ఒక 2 సంవత్సరాల నుంచి హరినామ సంకీర్తన ప్రారంభిస్తున్నాం. కనీసం గత సంవత్సరం 1,000 మందితో నిరసనలు అన్నీ చేసినా కానీ భజనలు చేసుకుంటున్నాం. కానీ ఒంటిమిట్ట దేవస్థానంలో ఇప్పటికి ఒక వేదిక లేదు భజన చేసుకోవడానికి. కింద కూర్చొని భజన చేసుకుంటున్నారు. కాబట్టి శ్రీకాళహస్తిలో కూడా భజన జరుగుతుంది. అక్కడ శ్రీకాళహస్తి అనుబంధ పుణ్యక్షేత్రాలు అన్ని చోట్ల జరుగుతుంది. చాలా చోట బయట పుణ్యక్షేత్రాల్లో తిరుపతి అనుబంధ ఒంటిమిట్టలో జరుగుతుంది. అక్కడ కనీస ఏర్పాట్లు కూడా దేవస్థానం అనేటువంటిది ఏర్పాటు చేయలేదు. చేస్తే వీళ్ళ దృష్టికి తీసుకొని వస్తున్నాం. కనుక అన్ని చోట్ల హరినామ సంకీర్తనలు చేస్తే గ్రామంలో భజన, అన్నమయ్య కళాక్షేత్రం నినాదం ఏంటంటే ప్రతి గ్రామంలో భజన జరగాలి, కోలాటం జరగాలి, చెక్క భజన జరగాలి. అసలు హిందూ ధర్మ ప్రచారం జరిగింది వేదాలు ఉపనిషత్తులతో కాదు. గ్రామాలలో హిందూ ధర్మం తెలిసింది హరికథ, బుర్రకథ, భజన, కోలాటము, చెక్క భజన ద్వారానే ఈ ధర్మము గ్రామానికి పరిచయం అవుతుంది. తిరుపతి ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం స్థానిక రామచంద్ర పుష్కరిణి యందు కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ వైఎస్ బాబులు తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో రామచంద్ర పుష్కరిణి దగ్గర కోటి దీప మహోత్సవం చేస్తున్నాము తిరుపతి ఫిలిం సొసైటీ ద్వారా. ఇప్పుడు ఇది 10వ సంవత్సరం. ఇప్పుడు 9 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10వ సంవత్సరంలో కూడా
తిరుపతి ఫిలిం సొసైటీ లోక కళ్యాణార్థం కోటి దీప మహోత్సవం నిర్వహిస్తుంది. దీనికి ప్రజలందరూ కూడా రావచ్చు, కానీ పాసులు ఉన్న వారు మాత్రమే అలౌ చేస్తున్నాం. ఏమంటే పాసులు ఉన్న వాళ్ళకి వరకు సీట్లు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పాసులు రెడీ చేసి వచ్చిన వాళ్ళకి పాసులు ఇచ్చి మనం ఒక పాసులో ఇద్దరిని అరేంజ్ చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ, ముందుగా ఎవరైతే ఈ కోటి మహోత్సవంలో వచ్చి కార్తీక మాసంలో జ్యోతి ప్రజ్వలన చేస్తారో వాళ్ళకందరికీ కూడా ఆయురారు ఐశ్వర్యాలు సకల శుభాలు మంచి భవిష్యత్తు కలుగుతుంది. ఇప్పుడు అనుకున్న కార్యక్రమాలన్నీ జయప్రదం అవుతాయి కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ కూడా వచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవీఎస్ నాయకుడు అశోక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈరోజు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఏపీ అని చెప్పేసి ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దీంట్లో దాదాపు 2 లక్షల చిల్లర మంది విద్యార్థులు ఈరోజు రిజిస్ట్రేషన్ అయ్యేసి క్వాలిఫై అవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సగం విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపు 30 కళాశాల, దాదాపు 90 కళాశాలలకి ఈరోజు జీవోలు ఇష్యూ చేసి ఫార్మసీ సంబంధించినటువంటి కళాశాలకి రాష్ట్ర ప్రభుత్వము 90 కళాశాలలకి జీవో ఇష్యూ చేసి దాదాపు 30 కళాశాలలకి జీవో ఇష్యూ చేయకుండా ఈరోజు రాష్ట్రంలో సగం విద్యా సంవత్సరం పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈరోజు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో వేలకు వేలు లక్షల ఫీజులు కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి నేను బీఫార్మసీ చదవాలా లేకపోతే ఫార్మసీ చదవాలని చెప్పి కలున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో మొత్తం కౌన్సిలింగ్ అన్నీ పూర్తయిపోయినప్పటికీ ఈరోజు బీఫార్మసీ కౌన్సిలింగ్ ఈరోజు జరగకపోవడము, నిర్లక్ష్యం చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు విద్యార్థుల పక్షాన, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆంధ్ర విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కాలుష్య రహిత, పర్యావరణ హిత ఇంధన వినియోగం కొరకు సౌర విద్యుత్ ఉత్పత్తిని చేపట్టి వినియోగంలోకి తీసుకువచ్చే విస్తృత ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంపై ఏపీ ఎస్పీడీసీఎల్, ఎస్ఈ, నెడ్ క్యాంప్ డెవలప్మెంట్ మేనేజర్లతో కలిసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను తీసుకువచ్చిందని, ఇందులో భాగంగా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఈ పథకంను జిల్లాలో అమలు పరచడానికి 10 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్పర్సన్ గా మరియు 9 మంది మెంబర్లుగా జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా పంచాయతీ అధికారి, డిఆర్డీఏపీడీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, సూపరింటెండెంట్ ఇంజనీర్, నాబార్డ్ జిల్లా డెవలప్మెంట్ మేనేజర్, ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్, నెడ్ క్యాంప్ డెవలప్మెంట్ మేనేజర్, తిరుపతి 35వ వార్డు కార్పొరేటర్ మరియు ఇతర సిబ్బందితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. సదర్ కమిటీ పీఎం సూర్ ఫర్ ముఫ్తీ బిజిల్ యోజన అమలును పర్యవేక్షిస్తుందని తెలిపారు. ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులు స్వయంగా తామే తమ ఇంటిపై భాగంలో సౌర విద్యుత్ తయారు చేసుకుని వినియోగించుకునే వెసులుబాటును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ కల్పిస్తూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఆసక్తి గలవారు www.pmsuryaghar.gov.in ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. 1 కిలో వాట్కు 30,000 రూపాయలు, 2 కిలో వాట్లకు 60,000 రూపాయలు, 3 కిలో వాట్లకు మరియు ఆపైన యూనిట్లకు 78,000 రూపాయలు కేంద్రం నుంచి సబ్సిడీ వినియోగదారుని ఖాతాలో నేరుగా జమ అవుతుందని తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1912 ద్వారా సంప్రదించవచ్చునని అన్నారు. 100 కిలోల వాట్ల పైబడిన ప్రభుత్వ కార్యాలయంలో ఎన్వివిఎన్ మరియు నెడ్ క్యాంప్ ఫేజ్ 1 సౌర విద్యుత్
ప్లాంట్ అమర్చడానికి సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించాలని, మోడల్ సోలార్ విలేజ్ కోసం 50,000 జనాభా ఉన్న 5 గ్రామాలను తీసుకొని వాటిని సోలార్ గ్రామాలుగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిని వినియోగించుటకు ఇప్పటికే జిల్లాలో 122 ప్రభుత్వ కార్యాలయాలను గుర్తించడం జరిగిందని జిల్లా నెడ్ క్యాంప్ మేనేజర్ దిలీప్ కుమార్ రెడ్డి కలెక్టర్ తెలియజేశారు. అనంతరం జిల్లాలో గ్రామస్థాయి జనసురక్ష కార్యక్రమం అనే పోస్టర్ను ఆవిష్కరించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఉత్తరాది మఠం పీఠాధిపతి శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద డిప్యూటీ ఓ గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాస్కర్, నాయుడు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఆలయ ఆవరణంలో స్థానిక ఉద్యోగులు, విద్యార్థినులు, మహిళలు కార్తీక దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు రావడానికి అతి పవిత్రమైన కార్తీక మాసంలో దీపారాధన చేయాలని, కార్తీక దీపం వెలిగించడం వలన వారి జీవితాలు కూడా వెలుగొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ భానుమూర్తి, ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు, డాక్టర్ హరి యాదవ్, కేశవులు, చంద్రబాబు, రమేష్ బాబు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈరోజు కార్తీక సోమవారం, ఈరోజు చాలా ప్రశస్తమైన దినంగా భావించి ఈరోజు ఇక్కడ దాదాపు 50,000 దీపాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, రీసెర్చ్ స్కాలర్సు, నెక్స్ట్ స్టూడెంట్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా నిర్వహించబడింది. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ దీపారాధన ద్వారా ఈ యూనివర్సిటీలో ఉండే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మన జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా కార్తీక దీపాలని బాగా అందరూ చాలా పెద్ద ఎత్తున మన అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థినులు చాలా ఉత్సాహంగా ఈ దీపారాధనలో పాల్గొని మన జ్ఞానప్రద వెంకటేశ్వర ఆలయంలో దీపాలన్నింటినీ వెలిగించి చాలా పండగ వేడుకగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా మన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని, అట్లే మన రీసెర్చ్ స్కాలర్స్, మన హరికృష్ణ వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుండి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస రుద్రహోమ పూజలు, త్రిశూల స్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవాలు. స్థానికులకు మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం టీటీడీ కల్పించడం హర్షణీయం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలకు పాలాభిషేకం నిర్వహించిన జనసేన నాయకులు. మహిళలు పింక్ టాయిలెట్లను వినియోగించుకోవాలి. నగరంలో పలుచోట్ల పింక్ టాయిలెట్లను ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ. తిరుపతిలో జాబ్ ఆవిర్భావ వేడుకలు. జర్నలిస్టుల సంక్షేమానికి జాబ్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందన్న జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.